హాయ్ మామ, ఈరోజైతే మండీ తినడానికి మనమైతే ఆతృతగా తెనాలి వచ్చేసాం. ఈ రెస్టారెంట్ లోపల అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది, దీని థీమ్ ఏంటి, మరియు లోపల మనకు ఎట్లాంటి ట్రీట్మెంట్ దొరకబోతుంది అనేది నేను లోపలికి వెళ్ళి మీకు వివరంగా చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడ మన కోసమే మామ గరం గరంగా పొగలు కక్కుతూ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఒక పట్టు పట్టేద్దాం. ఇది వచ్చేటప్పటికి గోస్ట్ థీమ్ రెస్టారెంట్ అంట. అసలు దీని కథ ఏమిటో, దీని వ్యవహారం ఏమిటో మనం లోపలికి వెళ్ళి మొత్తం చూసేద్దాం. మనకు స్టార్టింగ్లోనే ఒక లేడీ గోస్ట్ అయితే కనబడతా ఉంది. ఇది చాలా అందంగా ఉంది, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అంటే చుట్టుపక్కల అన్ని స్కెలిటన్లే ఉన్నాయి, మగ దయ్యాల మధ్య ఇదొక లేడీ దయ్యంలాగా అయితే నాకు కనబడింది. ఇదైతే నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది. అట్లాగే లోపలైతే మాత్రం లైటింగ్ అయితే చాలా డిమ్గా ఉంది మామ. అసలైతే రెడ్డిష్ కలర్లో లైటింగు అసలు మామూలుగా ఎటు చూసినా కానీ భయం కలిగేలా అయితే మాత్రం లోపల అట్మాస్ఫియర్ అయితే మాత్రం సూపర్గా డిజైన్ చేశారు. అట్లాగే మనకు రకరకాల సౌండ్లతో కూడిన మ్యూజిక్ అయితే లోపల వినపడతా ఉంది. కొత్తగా ఎవరైనా లోపలికి అడుగు పెడితే మాత్రం చాలా థ్రిల్లింగ్ ఫీల్ అయ్యేలాగా అయితే మాత్రం డిజైన్ చేశారు. మనకు పైన చూసుకున్నట్లయితే ఆ స్కెలిటిన్లు గోడల మీద మొత్తం అన్ని రకాల స్కెలిటిన్లు కనబడతా ఉన్నాయి. అట్లాగే మనకు దయ్యపు బొమ్మలు కూడా మనకు గోడల మీద ప్రతి చోట చూసుకున్నట్లయితే కనబడతా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అట్మాస్ఫియర్ చాలా భయంకరంగా ఉంది. అట్లా ఫుడ్ ఎలా ఉండబోతుంది, ఫుడ్ టేస్ట్ మరియు క్వాంటిటీ గురించి అయితే మాత్రం రేట్స్ కూడా మనం వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నది ఇది వచ్చేటప్పటికి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా. ఇది మనం మండి వచ్చేటప్పటికి పై ఫ్లోర్లోకి వెళ్ళాలి. సేమ్ అట్మాస్ఫియరు సేమ్ డిజైన్తో అయితే మాత్రము పైన మండి కూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది. ఏమో మామ, నాకైతే మాత్రము రెస్టారెంట్కి వచ్చిన ఫీలింగ్ అయితే అస్సలు కలగలేదు. అయితే మనం ఒక హర్రర్ పిక్చర్కి వచ్చినట్టు దెయ్యాల మధ్య తిరుగుతున్నట్టు అయితే మాత్రం నాకైతే అనిపించింది. పైన ప్రజెంట్ అయితే మనం పై ఫ్లోర్కి అయితే వచ్చేసాం. పైన కూడా సేమ్ అట్మాస్ఫియరు, సేమ్ స్కెలిటన్స్ మొత్తం కూడా మనకు డార్క్గా ఉంది. మొత్తం ఇక్కడ ఎటు చూసినా కానీ స్కెలిటన్స్ ఏలాడుతూ ఉన్నాయి. అట్లాగే మనకు ఇక్కడ మండికి సంబంధించిన సిట్టింగ్ అయితే మాత్రం సూపర్గా అనిపించింది. మనం ఎటు చూసినా కానీ మనకు అంటే దయ్యపు బొమ్మలు కానీ పైన వచ్చేటప్పటికి స్కెలిటన్లు ఇలా ఈ విధంగా అయితే మాత్రం వేలాడుతూ ఉన్నాయి. చాలా ఎక్స్పీరియన్స్ కొత్తగా అనిపించింది. అట్లాగే ఇక్కడ మండీ గురించి అయితే మాత్రం తెలుసుకున్నాను. చాలా రకాల మండీలు అయితే ఈరోజు రెడీగా ఉన్నాయి అని చెప్పేసి అయితే మాత్రం మనకు చెప్పడం జరిగింది. అట్లాగే మనం ఒకటి కాదు, ఈరోజు 2 మండీలను టేస్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మాత్రం మనం తెనాలిలో మండీకి వచ్చాం. ఇక్కడ అట్మాస్ఫియర్ చూస్తున్నారు కదా, మొత్తం హర్రర్ పిక్చర్ అట్మాస్ఫియర్లా ఉంది. చూస్తున్నారు కదా, ఈ మొత్తం హర్రర్ సినిమా చూసినట్టుగా ఉంది. చూద్దాం. అంటే మండీ ఒకటి ఆర్డర్ ఇచ్చాము, ఆఫ్ఘాన్ మండీ ఒకటి ఆర్డర్ ఇచ్చాం, తర్వాత చికెన్ మండీ ఒకటి ఆర్డర్ ఇచ్చాం. చూద్దాం అసలు ఎట్లా ఉండిద్దో ఏంటో మీకు వీడియోలో మొత్తం క్లారిటీగా చూపిస్తాను. ఫుడ్ ఎలా ఉండిద్ది, మనకు ఎంత క్వాంటిటీలో మండీ వచ్చింది, మొత్తం ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేటప్పటికి ఆఫ్ఘాన్ మండీ అయితే వచ్చేసింది. దీంట్లో వచ్చేటప్పటికి మనకు 5 రకాల గ్రేవీస్ అయితే రావడం జరిగింది. అట్లాగే ఇది వచ్చేటప్పటికి మటన్ మండీ. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకు చికెన్ టిక్కా మండీ. దీంట్లో వచ్చేటప్పటికి మనకు 8 పెద్ద పెద్ద పీసులు అయితే మాత్రం రావడం జరిగింది. అట్లాగే 5 డిఫరెంట్ మనకు గ్రేవీస్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఈ 2 మండీలను అయితే మాత్రం మనం టేస్ట్ చేయబోతున్నాం. ఇవి వచ్చేటప్పటికి ఫుల్ మండీ కాదు, ఇవి వచ్చేటప్పటికి రెండు వచ్చేటప్పటికి హాఫ్ మండీలే మామ. ఇప్పుడు మనం ఫస్ట్ టేస్ట్ చేయబోతున్నది ఇది వచ్చేటప్పటికి చికెన్ టిక్కా మండీ. దీంట్లో మాత్రం మనకు 8 పెద్ద పీసులు అయితే రావడం జరిగింది. అట్లాగే ఈ క్వాంటిటీ కూడా మనకు కనీసం ఒక మండీలో 3 అయితే మాత్రం గట్టిగా తినొచ్చు. అట్లాగే దీని టేస్ట్ మనం చూసుకున్నట్లయితే టేస్ట్ వచ్చేటప్పటికి సూపర్ అనిపించింది నాకైతే మాత్రం. అట్లాగే చికెన్ వచ్చేటప్పటికి చాలా స్పైసీగాను, అట్లాగే టిక్కా స్పెషల్ ఏంటంటే మనకు అక్కడ పెనం మీద అయితే మాత్రం కాల్చి ఇవ్వడం జరుగుతుంది. చాలా టేస్ట్ అనిపించింది, చాలా బాగుంది.
అట్లాగే దీంట్లో వచ్చేటప్పటికి మనకు రైస్లో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ అయితే రావడము, అంటే మనకు ఎప్పుడు కాజు మరియు బాదాం అయితే మనం చాలా చోట్ల అయితే చూస్తుంటాం. దీంట్లో వచ్చేటప్పటికి మనకు కిస్మిస్లు కూడా చాలా పెద్ద క్వాంటిటీలో అయితే మాత్రము కిస్మిస్లు అయితే తగలడం జరిగింది. అట్లాగే ఈ చికెన్ వచ్చేటప్పటికి మనకు ఇచ్చిన గ్రేవీస్లో అయితే మాత్రం డిప్ చేసి తింటే ఉంది మామ, అసలు సూపర్ అనిపించింది అసలు. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మటన్ ఆఫ్ఘన్ థాలీ. ఇది కూడా అసలు మామూలుగా నెక్స్ట్ లెవెల్గా ఉంది. నేను అనుకున్న దానికంటే మాత్రం సూపర్గా ఉన్నాయి 2 మండీలు టేస్ట్ చేయడం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ ఎక్స్పీరియన్స్ మీకు కూడా కొత్తగా అనిపిస్తే, అట్లాగే ఈ మండీ టేస్ట్లు కూడా మీరు కూడా చూడాలనుకుంటే మాత్రం ఒకసారి ఇక్కడ విజిట్ చేసేయండి. అట్లాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే లైక్ చేయండి. అట్లాగే మీ అందరికీ పెట్టకుండా నేను ఒక్కడనే 2 థాలీలు లాగించేసినందుకు నన్నైతే క్షమించండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ప్లీజ్.